అందరికీ నమస్కారం. ఇవాళ పేపర్లో వైసీపీ నేతలకు సంబంధించి వాళ్ళ బెయిల్ పిటిషన్లకు సంబంధించి ఒక 3 వార్తలు చూశారు. అందులో 2 వార్తలేమో వాళ్ళ మీద తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తే, ఇంకో దానిలో తీర్పు రిజర్వ్ చేసింది. ఈ తీర్పు రిజర్వ్ చేసింది ఏంటంటే, కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లో వైసీపీ అధికారంలో ఉండగా వాళ్ళ వాటాలను బలవంతంగా లాగేసుకున్నారన్న కేసులో వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళాడు. దీని మీద విచారణ జరిపిన జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు తీర్పు రిజర్వ్ చేశారు. అలాగే తొందరపాటు చర్యలు తీసుకోవద్దన్న కేసులు ఏంటంటే, ఒకటి విడదల రజనీకి సంబంధించిన కేసు, ఇంకోటి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి చైతన్య రెడ్డి వేసుకున్న పిటిషన్. ముందుగా ఈ రజనీ కేసు ఏంటంటే, రజనీ చిలకలూరుపేట ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశంలో పిల్లి కోటి అనే ఒక కార్యకర్త వైసీపీ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే రజనీని విమర్శించారని ఆయన చిలకలూరుపేట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. చిలకలూరుపేట అప్పుడు సిఐగా ఉన్న సూర్యనారాయణ అనే ఆయన, విడదల రజనీ పిఏలు ఇతన్ని కొడుతూ రజనీకి వీడియో కాల్లో కూడా చూపించారని తెలుగుదేశం పార్టీ అప్పట్లో తీవ్ర విమర్శలు చేసింది. మాజీ మంత్రి విడదల రజనీ, ఆ రోజున 2019లో పనిచేసిన సిఐ సూర్యనారాయణ, వాళ్ళ మంత్రి పిఏలు ఇద్దరు రామకృష్ణ, ఫణేంద్ర కుమార్ మీద ఈరోజు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో సిబిఎన్ ఆర్మీగా పనిచేశానని, నేను పత్తిపాటి పుల్లారావు గారికి అనుకూలంగా పత్తిపాటి పుల్లారావు గారితో పాటు తిరిగానని నన్ను అక్రమంగా నిర్బంధించి 5 రోజులు అక్రమంగా నిర్బంధించి సిఐ సూర్యనారాయణ ఆయన విశిక్షణ రహితంగా కొట్టాడు. కొట్టేదే కాక ఆ రోజున ఎమ్మెల్యే తర్వాత మంత్రి విడదల రజనీకి వాట్సాప్ కాల్, వీడియో కాల్ ద్వారా ఫోన్ చేసి వీడియో కాల్ చూపిస్తూ నన్ను కొట్టడం జరిగింది. ఈ రజనీ గారు జగన్మోహన్ రెడ్డిని బాగా ఫాలో అవుతారు. మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా, అంతకుముందు జగన్ నేను 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటా, అందరి సంగతి తేలుస్తా అన్నట్టు రజనీ కూడా నేను ఇంకో 30-40 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటా, పుల్లారావు నీ సంగతి తేలుస్తా అని చిలకలూరుపేట ఎమ్మెల్యేని హెచ్చరికలు జారీ చేసింది మాజీ మంత్రి పుల్లారావు గారికి. ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో 30-40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. గుర్తుపెట్టుకోండి, 30-40 సంవత్సరాలు ఆ దేవుడు చల్లగా చూస్తే మీరెక్కడున్నా, ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం, వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ నీకు తిరిగిస్తాం. అలాగే ఈ వీడియో చూసే పిచ్చి కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజును కొట్టిస్తూ వీడియోలో చూశారని రఘురామకృష్ణరాజు గారు ఆరోపించారు. తనను కొడుతూ ఎవరికో వీడియో కాల్ చేసి చూపించారు. బహుశా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయి ఉంటాడని ఆయన అనేక సార్లు చెప్పారు. అలాగే ఈవిడ కూడా జగన్ ఫాలో అయిందని చెప్పి అన్నారు. వీడియో కాల్లో చూసిందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపించారు. ఈ గొడవ మీద పిల్లికోటి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను తీవ్రంగా హింసించారు, అప్పుడు పోలీసులు పట్టించుకోలేదని చెప్పి కోర్టు వీళ్ళ మీద కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రజనీ గారు హైకోర్టుకు వెళ్ళారు ముందస్తు బెయిల్ కోసం. ఆవిడ మీద తొందరపాటు చర్యలు తీసుకోవద్దని జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంకొకటి ఏంటి, వివేకానంద రెడ్డి హత్య కేసు. ఈ కేసులో దస్తగిరి అప్రూవర్గా మారాడు. అప్రూవర్గా మారి ఎవరెవరు ఏం చేశారనేది మొత్తం చెప్పారు. చెప్పినప్పుడు కడప జైల్లో ఉన్న దస్తగిరి దగ్గరికి డాక్టర్ చైతన్య రెడ్డి అని ఆయన వెళ్ళి దస్తగిరిని బెదిరించాడు. నీ వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటే నీకు డబ్బులు ఇస్తాం, వినకపోతే నీ కుటుంబాన్ని లేపేస్తామని బెదిరించారని దస్తగిరి ఆరోపించాడు. దాని మీద కేసు పెట్టాడు. ఆ ఫిర్యాదు మేరకు జైలు అధికారులని, తోటి ఖైదీలను కూడా విచారించారు. విచారణలో కొంతమంది వాంగ్మూలం కూడా ఇచ్చారు. చైతన్య రెడ్డి వచ్చిన మాట వాస్తవం, దస్తగిరి ఉన్న సెల్కెళ్ళి మాట్లాడాడని. బీటెక్ రవి కూడా ఉన్నారు అలా వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళు. ఆ టైంలో ఆయన కూడా జైల్లో ఉన్నారు. సో ఇక్కడ కూడా చైతన్య రెడ్డి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళారు. ఆయన మీద తొందరపాటు చర్యలు తీసుకోవద్దని జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేశారు. గత 6-7 నెలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో చేసిన దాడులు, అక్రమాలకు సంబంధించి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కేసులు నమోదు చేశారు. అయితే చాలామందికి ముందస్తు బెయిళ్ళు వచ్చేస్తున్నాయి. రేషన్ బియ్యం కేసులో అడ్డంగా దొరికిపోయిన పేరు నాని ముందస్తు బెయిల్ మీద బయట ఉన్నారు. ఆయన భార్యకు కూడా బెయిల్ ఇచ్చినట్టున్నారు. వీళ్ళు బెయిల్ తెచ్చుకునే వరకు పోలీసులు కూడా పట్టించుకోరు. టీడీపీ ఆఫీస్ మీద దాడి కారకులైన వాళ్ళు కూడా బెయిల్ తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. పోలీసులు మాత్రం ఫిడేలు వాయిస్తూ కూర్చుంటారు. వాళ్ళు బెయిల్ తెచ్చుకునే వరకు చూస్తూ ఉంటారు.
అదే ఒకసారి వైసీపీ హయాంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటే అర్ధరాత్రులు అరెస్ట్ చేశారు, ఆధారాలు లేకుండా అరెస్టులు చేశారు, బట్టలు మార్చుకుంటాన్న వినకుండా లాక్కెళ్ళిపోయారు, గూండాల్లాగా ఇళ్ల మీద పడ్డారు పోలీసులు. అంటే మరీ అంత ఘోరాలు చేయమని కాదు, అట్లీస్ట్ చట్ట ప్రకారం వేగంగా పనిచేయాలి కదా. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటనేది అర్థం కావట్లా. మరి పోలీసులు చేతగానితనమా, ప్రభుత్వం చేతగానితనమా? ప్రభుత్వం అంటే లెక్కలేదా వీళ్ళకి, లేక ఆ ప్రభుత్వ పెద్దలే ఉదాసీనంగా ఉన్నారా? ఏదో కార్యకర్తలని సంతృప్తిపరచడానికి కేసులు పెట్టేశాం చాలే అనుకుంటున్నారా? నేను ఒక కేసులో హైకోర్టు ఇదే వ్యాఖ్యానించింది. మీరు ఏదో సోషల్ మీడియాలో అనుచితమైన కామెంట్లు పోస్టులు పెట్టిన వాళ్ళ విషయంలో కోర్టు ఇదే వ్యాఖ్య చేసింది. మీరు కేసు పెట్టేసి మా పని అయిపోయింది అనుకుంటున్నారా, కేసు దర్యాప్తు చేయరా అని చెప్పి పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే కోర్టు కూడా పోలీసుల పనితీరుని తప్పుపట్టింది. లోపం ఎక్కడుంది? పోలీసుల్లో ఉందా, ప్రభుత్వంలో ఉందా, ఎక్కడుంది? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ లేకుండా తెల్లవారుజామున అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆధారాల గురించి అడిగితే తర్వాత ఇస్తామని చెప్పాడు ఆ రోజున పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే ఆయన శ్రీకాకుళం నుంచి విజయవాడ దాకా తీసుకొచ్చారు. బ్లీడింగ్ అవుతుంటే కూర్చోబెట్టి పోలీస్ వ్యాన్లో. ధూళిపాళ నరేంద్ర గారిని తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. వాళ్ళ ఊరెళ్ళి 100 మంది పోలీసులు వెళ్ళి చింతలపూడి వెళ్ళి ఆయన ఇంటిని ముట్టడించి మరీ లాక్కెళ్ళారు. కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు. రఘురామకృష్ణరాజు గారిని అసలు నోటీసు లేదు, ఏం లేదు, డైరెక్ట్గా ఇంటి మీద పడిపోయారు. పట్టుకొని లాక్కెళ్ళి తీసుకెళ్ళి విపరీతంగా కొట్టారు. అసలు దిక్కులేదు. లైసెన్స్డ్ గూండాల్లాగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి ఒక గూండాలాగా వ్యవహరించాడు. కానీ ఇవాళ అదే పోలీసులు కేసుల్లో అరెస్టుల విషయంలో మేనమేషాలు లెక్క పెడుతున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి కొన్ని వారాల సమయం తీసుకున్నారు. ఆయన తమ్ముడిని ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయారు. అప్పుడేమో నెలల తరబడి జైల్లో ఉండేవాళ్ళు, బెయిల్ కూడా రాకుండా. ఇప్పుడేమో అరెస్టుకు ముందస్తు బెయిళ్ళు లేదంటే తొందరపాటు చర్యలు వద్దన్న ఆదేశాలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో పోలీసులు తమ కనీస బాధ్యతల్ని నిర్వర్తించలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. సరిదిద్దాల్సిన వాళ్ళు సరిదిద్దకుండా వదిలేస్తే నష్టపోతారు. Like, share and subscribe to Rajaniti channel.